నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. యుఎస్ ఇరాన్ ఒప్పందంతో ప్రపంచ వాణిజ్యానికి ఊరట. హర్మూజ్లో రవాణా మళ్లీ మొదలు పెట్టాలని ట్రంప్ పిలుపు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల వల్లే ఒప్పందంలో జాప్యం. నెతన్యాహు శాంతిని చెడగొట్టేందుకు యత్నించారని ట్రంప్ ఆరోపణ. రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో పెట్టుబడులకు సీఎం విజ్ఞప్తి. సహకారాన్ని అందిస్తామన్న సింగపూర్లోని భారత హైకమిషనర్. దేశ సమగ్రత కోసమే జనసేన ఆలోచన. 12 ఏళ్లలో ఎన్నో పోరాటాలు చేశామన్న పవన్. కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో ముమ్మర గాలింపు. సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ పై తల్లిదండ్రుల ఆవేదన. ఎట్టకేలకు పశ్చిమాసియాలో శాంతియుత వాతావరణం తిరిగి నెలకొంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన చేశారు. ఇకపై సుంకం లేకుండా హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. ప్రపంచ నౌకలు తమ ఇంజన్లు స్టార్ట్ చేసి చమురు రవాణా మొదలు పెట్టాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచ వాణిజ్యానికి ఈ ఒప్పందంతో ఊరట లభించింది. పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీచాయి. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒప్పందానికి సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు. ఇకపై సుంకం లేకుండా హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ ప్రకటించారు. తన 80వ పుట్టినరోజు సందర్భంగా శ్వేతసౌధంలో జరగనున్న యుఎఫ్సి కార్యక్రమానికి కొన్ని గంటల ముందు ఈ పోస్టు పెట్టారు. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం ఎత్తివేయాలని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచంలోని నౌకలు తమ ఇంజిన్లను స్టార్ట్ చేసి హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా మొదలు పెట్టాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అంతకుముందు అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరుపక్షాలు సయోధ్యకు చేరువైన వేళ లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ దాడులు చేయగా పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. హిజ్బుల్లా స్థావరాల్ని ఐడీఎఫ్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో 3 మృతి చెందగా 6 గాయపడ్డారని బీరూట్ అధికారులు తెలిపారు. హిజ్బుల్లా సీనియర్ కమాండర్ అలీ మూసా దగ్డక్ను తాము హతమార్చామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. లెబనాన్లో దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేశానని, అసలు ఈ దాడి ఎందుకు చేయాల్సొచ్చిందని ప్రశ్నించినట్లు ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సంయమనం పాటించాలని, దాడులకు దిగొద్దని ఇరు దేశాల్ని కోరినట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాతో శాంతి ఒప్పందాన్ని ఇరాన్ ధృవీకరించింది. అమెరికాతో యుద్ధానికి తక్షణమే ముగింపు పలుకుతూ ఒక అవగాహనకు వచ్చామని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కజెం గరీబాబాదీ వెల్లడించారు. ఈ చారిత్రాత్మక ఒప్పందానికి సంబంధించిన అధికారిక సంతకాల కార్యక్రమం జూన్ 19న స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో జరగనుందని చెప్పారు. ఆ తర్వాతే తుది ఒప్పందం కోసం 60 రోజుల చర్చల ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. శత్రుత్వాలకు ముగింపు పలకడం, దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, ఇరాన్ ఆస్తులను విడుదల చేయడంపై వాషింగ్టన్ తమ హామీలను నెరవేర్చాల్సి ఉందన్నారు. జూన్ 19న జరిగే అధికారిక సంతకాల కార్యక్రమం రోజే భవిష్యత్తు చర్చల విధి విధానాలను ఖరారు చేయడానికి ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమవుతారని ఆయన తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య ముసాయిదా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఖతార్ మధ్యవర్తులు టెహ్రాన్లో దాదాపు 14 నుంచి 15 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారని గరీబాబాదీ తెలిపారు. ఇరాన్ తరపున ముసాయిదాకు సంబంధించి తాము సూచించిన తుది సవరణలను వారికి సమర్పించామని ఆయన పేర్కొన్నారు. ఆ సవరణలన్నింటినీ వారు అంగీకరించడంతో అవగాహన ఒప్పందం కుదిరిందని గరీబాబాదీ వివరించారు. ఇరాన్ తన ముఖ్యమైన డిమాండ్లు, ప్రతిపాదనలన్నింటినీ ఈ ముసాయిదా ఒప్పందంలో పొందుపరిచిందని, ఒప్పందంపై సంతకాలు పూర్తయిన తర్వాత ఈ పూర్తి పాఠాన్ని బహిరంగపరుస్తామని ఇరాన్ నేత పేర్కొన్నారు. ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నంత మాత్రాన శత్రువులు పూర్తిగా నమ్ముతున్నట్లు కాదన్నారు. అమెరికా తన కట్టుబాట్లను ఎలా నెరవేరుస్తుందో తాము నిశితంగా పర్యవేక్షిస్తామని గరీబాబాదీ వ్యాఖ్యానించారు.
ఈ ఒప్పందంపై ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కీలక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో కుదిరిన ఒప్పందంలో భాగంగా లెబనాన్ సహా అన్ని ఫ్రంట్లలో తక్షణమే యుద్ధ కార్యకలాపాలను నిలిపివేయటం, అలాగే ఇరాన్ రేవులపై ఉన్న అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని పూర్తిగా ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయని తెలిపింది. లెబనాన్ రాజధాని బీరూట్ శివార్లలో ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇంతకుముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేయడంతో ఒక దశలో శాంతి ఒప్పందం కుదురుతుందా లేదా అనే సందిగ్ధత ఏర్పడింది. అయినప్పటికీ ముసాయిదాను ఇరు దేశాలు ఖరారు చేసుకున్నాయి. ఫిబ్రవరి చివరిలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులతో యుద్ధం ప్రారంభమైంది. ఇది ప్రాంతీయంగా విస్తరించి ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకా రవాణాను తీవ్రంగా దెబ్బతీసింది. తాజా ఒప్పందంతో హర్మూజ్లో నౌకల రాకపోకలు సజావుగా సాగుతున్నాయి. ఇరాన్తో శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దాదాపు చెడగొట్టే ప్రయత్నం చేశారని ట్రంప్ ఆరోపించారు. లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి వల్లే వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఒప్పందం కుదరడంలో జాప్యం జరిగిందని ఆయన విమర్శించారు. ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడిన క్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహును ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్ ఆయన చాలా కష్టమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినందుకు ఇజ్రాయెల్ తమకు ఎంతో కృతజ్ఞతతో ఉండాలని ట్రంప్ అన్నారు. ఒకవేళ ఇరాన్ చేతికి గనుక అణ్వాయుధం చిక్కి ఉంటే 2 గంటల్లో ఇజ్రాయెల్ భూమి మీద లేకుండా ఉండేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో శాంతి చర్చలు తుది దశకు చేరుకున్న సమయంలో బీరూట్పై ఇజ్రాయెల్ దాడి చేయడం పట్ల ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్తో కుదిరిన శాంతి ఒప్పందంతో హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకల పునరుద్ధరణ జరుగుతుందని ట్రంప్ ప్రకటించడం భారత్కు భారీ ఊరటనిచ్చింది. ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 4% తగ్గి బ్యారెల్కు $84లకు చేరుకుంది. యుద్ధ ఉద్రిక్తతల సమయంలో ఇది $119 మేర ఉంది. సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, ఖతార్ తదితర గల్ఫ్ దేశాల నుంచి భారత ఇంధన దిగుమతులకు హర్మూజ్ జలసంధే ప్రధాన మార్గం. హర్మూజ్లో రాకపోకలు సజావుగా సాగితే ఇంధన సరఫరాపై ఆందోళనలు తొలగిపోతాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు, నౌకా రవాణా ఖర్చులు తగ్గటం వల్ల దేశీయంగా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. దిగుమతుల బిల్లు తగ్గుతుంది. రూపాయి విలువ బలపడే అవకాశాలు ఉన్నాయి. దేశీయ చమురు సంస్థలు ప్రతిరోజు ఎదుర్కొంటున్న నష్టాలు కూడా క్రమంగా తగ్గుతాయి. విమానయానం, రవాణా, ఎరువులు, పెట్రోకెమికల్స్ వంటి కీలక రంగాలకు చమురు ధరలు తగ్గింపు మేలు చేయనుంది. ఉద్రిక్తతల సమయంలో దేశీయంగా ఇంధన కొరత రాకుండా ఉండేందుకు భారత్, రష్యా, ఆఫ్రికా, అమెరికా వంటి ప్రత్యామ్నాయ దేశాల నుంచి దిగుమతులను పెంచుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏపీఎన్ఆర్టీ అధ్యక్షులు డాక్టర్ రవికుమార్ వేమూర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. శాంతి ఒప్పందంతో ప్రపంచ దేశాలకు ఎలాంటి ఊరట లభించనుంది? అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఈ యుద్ధం ఆగిపోవాలనే కోరుకుంటాయండి. వాళ్ళు కావాలనుకుంటే ఇది మొదలైంది కాదు. కానీ అసలు అమెరికాకి జరుగుతున్న నష్టం కంటే మిగిలిన దేశాలకు జరిగిన నష్టం ఎక్కువ దీని మూలన. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ సెక్యూరిటీ ఆల్రెడీ ఉంది కదా, దే ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ దేర్ ఆయిల్. అందుకని మిగిలిన దేశాల్లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, మిగిలిన దేశాల్లో స్టాక్ మార్కెట్లు పడిపోయినాయి. కానీ అమెరికా మార్కెట్ వరకు అమెరికాలో ఉన్న ఇన్ఫ్లేషన్ కూడా రీజనబుల్ గా కంట్రోల్లోనే ఉంది ఇప్పుడు దాకా. కాకపోతే
ఆ రెండు దేశాలు కూడా యుద్ధం ఆగిపోతే బాగుండని కోరుకుంటున్నాయి. కానీ వాళ్ళిద్దరికీ లోకల్ గా ఉన్న ఇంటర్నల్ పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే బోత్ ఆఫ్ దెమ్ వాంట్ టు స్టాప్ ద వార్ అండ్ అగైన్ క్లెయిమ్ విక్టరీ. ప్రస్తుతానికి ట్రంప్ గారు నేను గెలిచాను అంటున్నారు, ఇరాన్ వాళ్ళు కూడా మేము గెలిచామంటున్నాం. ఇప్పుడు ద డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు. అంటే స్మాల్ ప్రింట్ లో ఏముంది అని. ఇది ఎంఓయూ కదా, ఎంఓయూ పెట్టుకున్న తర్వాత యాక్చువల్ గా న్యూక్లియర్ మెటీరియల్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు, ఇరాన్ కి వరల్డ్ వైడ్ గా ఫ్రీజ్ అయిపోయిన డిపాజిట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, యాక్చువల్ గా హార్మోజ్ స్ట్రైట్ ని ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ అందరికి. ఇన్ ప్రిన్సిపల్ దే అగ్రీడ్ దట్ ఆల్ త్రీ ఆఫ్ దెమ్ నీడ్ టు బి అడ్రస్డ్. కానీ చాలా అంతరం ఉంది రెండింటికి. అంటే అమెరికా రిలీజ్ చేస్తున్న ప్రెస్ నోట్స్ కి, ఇరాన్ రిలీజ్ చేస్తున్న ప్రెస్ నోట్స్ కి చాలా తేడా ఉంది. సో మన దేశం అంటే భారతదేశం రిలేషన్ లో అయితే ముందు మనకి ఆ స్ట్రైట్ ఓపెన్ అయ్యి దుబాయ్ నుంచి, ఖతర్ నుంచి, కువైట్ నుంచి మనకు వచ్చే న్యాచురల్ గ్యాస్ కానీ ఆయిల్ కానీ వస్తే మన ఎక్స్పోర్ట్లు అవి మొదలైతే మనకి విల్ గెట్ లాట్ ఆఫ్ రిలీఫ్. అవి నెమ్మదిగా 2 నెలలు కాకపోతే 3 నెలలు తీసుకుంటారు. దట్ షుడ్ బి ఓకే. మనందరూ తెలుసు కదా, మన ప్రపంచం మొత్తం మీద 20% గ్యాస్ సప్లై అక్కడి నుంచి వస్తుంది. మన ఇండియాకి న్యాచురల్ గ్యాస్ అయితే 60% అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు మనకి అమెరికా నుంచి కొంత కొంటున్నాము, మొన్న వెనిజువేలా నుంచి కొనిపించారు కదా మన ట్రంప్ గారు, తర్వాత రష్యా నుంచి కొంటున్నాము. స్టిల్ మన దేశంలో ఇన్ఫ్లేషన్ బాగా పెరగడానికి కారణం ఈ భయాలే. అంటే ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది, వాళ్ళు ఇండివిజువల్ ఆయిల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ కూడా బాంబ్ చేస్తారా. సో లుక్స్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ టు హ్యాపెన్, కానీ ఐ డోంట్ థింక్ వీ కెన్ బ్రీత్ ఈజీ యెట్. సార్, అలాగే ఇప్పుడు అమెరికాతో ఒప్పందంతో ఇరాన్ కు ఏ అంశాలపై హామీ లభించిందంటారు? అది యాక్చువల్ టెక్స్ట్ ఇంకా రిలీజ్ చేయలేదండి. 3 విషయాల్లో మెయిన్ గా కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇరాన్ అసెట్స్ వీళ్ళు ఎప్పుడో ఒక 7-8 ఏళ్ల క్రితం ఫ్రీజ్ చేసేసారు. అంటే ఇరాన్ డిపాజిట్లు అవి రిలీజ్ చేసిన తర్వాతే మేము డిస్కషన్స్ లోకి వస్తామని ఇరాన్ రిలీజ్ చేస్తుంది ప్రెస్ లో. మరి నిన్న జేడి వాన్స్ గారేమో దానికి దీనికి సంబంధం లేదు, వీళ్ళు చెప్పిన పని అంతా చేసేదాకా ₹1 కూడా రిలీజ్ చేయమన్నారు. అది ఫస్ట్ ఇష్యూ. సెకండ్ మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ న్యూక్లియర్ మెటీరియల్. వీళ్ళు ఏం చేశారంటే లాస్ట్ టైం ట్రంప్ గారు ఒబామా గారు ఒప్పందం నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్రిచ్ చేయడం మొదలుపెట్టారు ఇంకా యురేనియం ని. ఇప్పుడు అది 60% ఏమో అయింది. సో దాంతో బాంబు తయారు చేయొచ్చు అనేది ఇజ్రాయెల్ వాదన, అమెరికా వాదన. సో వీళ్ళు ఏమంటున్నారు, మీరు ఎన్రిచ్ చేయడానికి వీల్లేదు, ఇప్పుడు దాకా ఎన్రిచ్ చేసిన యురేనియం మాకు ఇచ్చేయండి అంటున్నారు. వాళ్ళు అది ఒప్పుకోవట్లేదు, మా కంట్రీ రైట్ కదా అంటున్నారు. ఈ ఎంఓయూలో దాని గురించి ఏమన్నారంటే నెక్స్ట్ 30 days లో మేము డిస్కస్ చేసుకుంటాం అన్నారు. కానీ ఇప్పటికి 10 ఏళ్ల నుంచి జరుగుతుంది ఈ డిస్కషన్లు. ఇప్పుడు దాకా కుదరని ఒప్పందం ఇప్పుడు కుదురుద్ది అనుకోవటానికి మరి అసలు ఎంత పెట్టుకోవచ్చు అనేది నో వన్ ఇస్ ష్యూర్. ఇంతకు ముందుకి ఇప్పుడు తేడా ఏంటంటే ఇరాన్ థింక్స్ దే హ్యావ్ ఎన్ అప్పర్ హ్యాండ్. అంటే ఈ వార్లో వాళ్ళు ఓడిపోలేదు అనేది వాళ్ళ వాదన, అమెరికా భయపడిపోయింది అని. సో ఇప్పుడు వాళ్ళ స్టాన్స్ ఇంకా కఠినంగా ఉండొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ట్రంప్ గారు ఒబామా గారు పిచ్చి అగ్రిమెంట్ పెట్టుకున్నారు, నేను బెటర్ అగ్రిమెంట్ చేస్తానని చెప్తున్నారు. మరి దాని ప్రకారం వెనక తగ్గడానికి ఆయనకి అవకాశం లేదు. 2 మూడోది హార్మోజ్ స్ట్రైట్. హార్మోజ్ స్ట్రైట్ ఇప్పుడు దాకా ఫ్రీ కదా, ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ దెర్ ఇస్ గోయింగ్ టు బి టోల్ అన్నారు. అంటే టోల్ పెట్టడానికి వీలు లేదని వీళ్ళు ఆర్గ్యూ చేశారు. ఇరాన్ అంటుంది మేము టోల్ పెట్టము, సర్వీస్ ఛార్జ్ పెడతాము, ఎందుకంటే వచ్చిపోయే షిప్లన్నింటినీ మేము ప్రొటెక్ట్ చేస్తాం అంటున్నారు. సమ్హౌ ఆర్ అదర్ దే ఆర్ గోయింగ్ టు ఛార్జ్ సంథింగ్ అని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. దానికి కూడా క్లారిటీ లేదు. దీంట్లో ఓపెన్ చేస్తామన్నారు కానీ కంప్లీట్ గా ఫ్రీగానా కాదా అని. అమెరికా వాళ్ళము అంతా ఫ్రీ అంటున్నారు, ఇరాన్ వాళ్ళం లేదు మేము ఓమన్ కలిసి కంట్రోల్ చేస్తాం అంటున్నారు. తర్వాత ఇప్పుడు వీళ్ళ అగ్రిమెంట్ కుదరంగానే పూర్తిగా ఓపెన్ అవుద్దా అంటే దట్ ఇస్ ఎ బిగ్ ఎఫ్. ఎందుకంటే వీళ్ళు బోల్డ్ అని మైన్స్ పెట్టారు, ఆ మైన్స్ పెట్టారు కానీ తీసే టెక్నాలజీ పూర్తిగా వీళ్ళ దగ్గర లేదు, అమెరికా దగ్గర కూడా లేదు. సో ఇప్పుడు ఆ నార్వే దగ్గర నుంచి ఎక్కడి నుంచో తెచ్చి ఆ మైన్ స్వీపింగ్ చేస్తారంటున్నారు. సో నేను కూడా ట్రాఫిక్
ఈ యుద్ధం రావడానికి ముందు లెవెల్కి వెళ్ళాలంటే ఇట్ మే స్టిల్ టేక్ 2-3 months. సార్, ఈ ఒప్పందంతో యుద్ధం పూర్తిగా ముగిసినట్లు భావించవచ్చు అంటారా? అంటే 2 కంట్రీలు యుద్ధం వద్దనే కోరుకుంటున్నాయండి. సో ముగుస్తుంది అనే తెలుస్తుంది. అది ఇప్పుడే ముగుస్తుందా, మళ్ళీ చిన్న చిన్న స్క్రిమిష్లు ఉంటాయో తెలియదు. తర్వాత వీళ్ళు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేయకుండా ఉండాలనేది ఒక కండిషన్ పెట్టారు ఎంఓయూలో. మీరు చూశారు కదా, అగ్రిమెంట్ గంట ముందు కూడా వాళ్ళు బాంబులు వేశారు లెబనాన్ మీద. నిన్న నెతన్యాహు గారు మేము లెబనాన్ ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయమంటున్నాడు. మరి ఇరాన్ ఎంత గట్టిగా పట్టుకుంటది అనేది మనకు నెక్స్ట్ 30 days లో తెలుస్తుంది. అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ముఖ్యమా, న్యూక్లియర్ మెటీరియల్ ముఖ్యమా, వీళ్ళ ప్రాక్సీలు అంటే హెజ్బుల్లాని హమాస్ని ప్రొటెక్ట్ చేయడం ముఖ్యమా అనేది. ఆ మూడిట్లో మరి కొంత గివ్ అండ్ టేక్ ఉండాలి. అన్ని అమెరికానే ఒప్పుకోదు. ఇరాన్ ఎన్ని ఒప్పుకుంటది, అమెరికా ఎంత ఒప్పుకుంటది అనేది నెక్స్ట్ 30-60 days లో తెలుస్తుంది. నేను కూడా మళ్ళీ ఫుల్ స్కేల్ వార్ రాకపోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. కులం పేరుతో విషం చిమ్ముతూ రాజకీయాలు చేయడం వైసీపీ డిఎన్ఏలోనే ఉందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. వివేక హత్య కేసు నుంచి డీఎస్సీ వరకు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టే యత్నం చేశారని మండిపడ్డారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఆరోపణలకు సాక్ష్యాధారాలతో సహా అధికారులు వివరణ ఇవ్వడంతో కంగుతిన్న వైసీపీ నేతలు ఇప్పుడు కులం కార్డును బయటకు తీశారని ధ్వజమెత్తారు. కమ్మవారికి ఉద్యోగాలు ఇచ్చారని దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. వైఎస్ కుటుంబం మొదటి నుంచి కూడా తన రాజకీయ సామ్రాజ్య నిర్మాణం కోసం కులాలను, మతాలను, వర్గాలను అనేక రకాలుగా వాడడం జరిగి ఈ స్థాయికి రావడం జరిగింది. తాత రాజారెడ్డి నుంచి, తండ్రి రాజశేఖర రెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అనేక రకాలుగా తమ రాజకీయ ఎదుగుదల కోసం అనేక రకాలైన కుట్రల్లో పాల్పడడం జరిగింది. ఈ రాష్ట్రంలో కులాల మధ్య విభేదాలను పెంచాలనే మీ ఆటలు ఎప్పటికి కూడా సాగమని చెప్తా ఉన్నా. వివేక హత్య కేసు నుంచి నేడు డిఎస్సి వరకు మనం ఒకసారి అన్ని కూడా పరిశీలిస్తే అదే తెలుస్తుంది. హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ సంబంధించి సాక్ష్యాధారాలతో మీరు ఏదైతే ఆరోపణలు చేశారో సాక్ష్యాధారాలతో సహా కూలంకషంగా వివరించడంతో కమ్ముతున్న వైసీపీ మూకలు మళ్ళీ ఇప్పుడు కొత్తగా కులాన్ని ముందుకు తీసుకొని రావడం జరుగుతోంది. స్పోర్ట్స్ కోటాలో కమ్మ సామాజిక వర్గానికి అందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి ఒక కొత్త పాట మొదలు పెట్టుకున్నారు. అమరావతి అంతా కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఉన్నారు. ఇప్పుడు కూడా స్పోర్ట్స్ కోటాలో 382 మందిలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారని చెప్పి అతి దారుణమైన మీరు ఆరోపణ చేస్తూ ఉన్నారంటే ఏమనాలో మాకు అర్థం కావడంలే. అంటే ఏదైనా సరే ఒక అబద్ధాన్ని నిజం చేయాలని మీ తాపత్రయానికి మీకు ఆస్కార్ అవార్డు కంటే ఇంకా పెద్దదేమనున్నా కూడా ఇవ్వచ్చు. తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా ఆంధ్రప్రదేశ్లో 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ విధానాన్ని అనుసరిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వివరించారు. పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయమన్న చంద్రబాబు పెట్టుబడిదారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పెట్టుబడులకు ఆస్కారం ఉందని, ఆవిష్కరణల్ని ప్రోత్సహించేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని సీఎం కోరారు. Every assembly segment 175 places MSME parks, different activities, dedicated parks. One of our city, Sri City, one of the best city. Around 350 companies are operating as on today. All global companies. Now we are starting a university there. While working, they can continue their degrees. That type of innovative ideas we are bringing. Even in Amaravati, we are having around 10 universities. Now I want to bring global universities to this place. We are having resources. Global universities are having opportunity. How to bridge the two. Innovation, nobody can beat Indians. So these are all happening. Now
we wanted to promote this concept. Ratan Tata Innovation Hub, we have created hub and spoke model. One is at headquarters Amravati, 5 regional centers. There I wanted to involve university, academic partner, industry to nurture, venture capital and mentors. Then startup will take place. This is where we are working. Now this 5 spoke model, Ratan Tata Innovation Hubs, I want to bring venture capital. Huge opportunities. If you can come and bring best practices, it will be very easy for me to take off. Otherwise, it will take some time for navigation, but it will happen. Huge opportunities, water is available, land is available, huge production, we are going to achieve it. So this is where I am asking all of you, how you are going to make Andhra Pradesh as a hub. You name anything now. Data centers, full, so many, everybody is competing to come to Andhra Pradesh. I am restricting. I can supply quantum computers. Even drone taxis, our people are ready now. Drone ambulances, our people are ready. Our state only, some drones defense is manufacturing. So these are all various issues I wanted to place before you. Now, how we have to take it up? What is your best experience? And guide me. Public policy, I am with you. It will be transparent and also sustainable. Nobody will intervene. And also, you may not get better place than this. It is proactive, I can say. Water is available, beautiful place, entrepreneurs, we are very strong entrepreneurial attitude. Only you can come and hand hold. Then unstoppable. Now it is with you. You can tell me, you can guide me. సింగపూర్లో భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. భారత్తో సింగపూర్కు ఉన్న ఆర్థిక వాణిజ్య సంబంధాలను సీఎంకు శిల్పక్ అంబులే వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను సీఎం వివరించారు. షిప్ బిల్డింగ్కు, సివిల్ ఏవియేషన్లో ఎంఆర్ఓ కేంద్రాలు నెలకొల్పేందుకు అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. ప్రకృతి సేద్యం విషయంలో కొత్త లక్ష్యాలను సాధిస్తున్నామన్నారు. రోబోటిక్స్, మెడికల్ డివైజెస్, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో సింగపూర్ సహకరించాలని సీఎం కోరారు. సింగపూర్ టెక్ రంగ అవసరాలు తీర్చేందుకు ఏపీ యువత సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని చొరవ కారణంగా ప్రపంచ స్థాయి సంస్థలు ఏపీకి వచ్చాయని చంద్రబాబు వివరించారు. సింగపూర్ విశ్వవిద్యాలయాలు, ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యానికి సీఎం విజ్ఞప్తి చేశారు. గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ ఎకోసిస్టంలో సింగపూర్ చాలా ముందుందని అంబులే తెలిపారు. భారత్లోని వివిధ రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు సింగపూర్ ఆసక్తిగా ఉందని అన్నారు. ఏపీలో పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని అంబులే హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లాలో రైళ్లలో దోపిడీ చేసే దొంగల ముఠా మరోసారి రెచ్చిపోయింది. తమిళనాడులోని చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్న సర్కారు ఎక్స్ప్రెస్లో ప్రయాణికుల నుంచి 5 తులాల ఆభరణాలు చోరీ చేశారు. ప్రయాణికులు కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు. ఈ క్రమంలో జీఆర్పీ పోలీసులు కాల్పులు జరిపారు. బాపట్ల జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాపట్ల జిల్లా అప్పికట్ల రైల్వే స్టేషన్ సమీపంలో సర్కారు ఎక్స్ప్రెస్లో చోరీ జరిగింది. చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళుతున్న రైలు అర్ధరాత్రి 1 గంట తర్వాత అప్పికట్ల స్టేషన్ దాటగానే S3, S6 బోగీల్లో ప్రయాణికుల నుంచి ఆభరణాలు లాక్కెళ్లారు. ప్రయాణికులు కేకులు వేయడంతో నిందితులు వేరే బోగీల్లోకి ప్రవేశించారు. వెంటనే ప్రయాణికుల్లో కొందరు చైన్ లాగి రైలు ఆపారు. అదే రైల్లో ఉన్న జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది బోగీలు తనిఖీ చేస్తూ ఉండగా నిందితులు రైలు దిగి పరిగెత్తారు. 6 నిందితుల్లో 4 బర్తిపూడి వైపు, 2 అప్పికట్ల వైపు వెళ్లారు.
అదే సమయంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న జీఆర్పీ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. స్టేషన్లో కాకుండా వేరే చోట రైలు ఆగిన విషయం గుర్తించి నిమిషాల్లో అక్కడకు చేరుకున్నారు. పారిపోతున్న దొంగలపై కాల్పులు జరిపారు. అయితే చీకటి కావడంతో దొంగలు పరారయ్యారు. 9 రౌండ్లు కాల్పులు జరిపినట్లు జీఆర్పీ డీఎస్పీ అకేశ్వరరావు తెలిపారు. దొంగలు వదిలి వెళ్లిన 2 బ్యాగ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 1 గంట సమయంలో సర్కార్ ఎక్స్ప్రెస్ చెంగల్పట్టు నుండి వచ్చేటటువంటి ట్రైన్లో అప్పికట్ల నుండి బాపట్ల వైపు, అప్పికట్ల నుంచి సుమారు ఒక 500-600 మీటర్ల దూరంలో జనరల్ కోచ్లో ఏసీ చేసి అక్కడ నుండి S3లో S6లో 2 చైన్ స్నాచింగ్స్ నిద్రపోతున్నటువంటి ప్యాసింజర్స్ వల్ల నుండి స్నాచ్ చేయడం జరిగింది. ఆ 2 చైన్ స్నాచింగ్స్ తర్వాత ఈలోపు బీట్ అక్కడ ఎస్కాట్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్ విజిల్స్ టార్చర్ చేసుకుంటూ X6 కి వచ్చిన తర్వాత వాళ్ళు ట్రైన్ నుంచి దిగి ట్రైన్ మీద స్టోన్ బిల్డింగ్ చేయడం జరిగింది. పొలాల్లోకి పారిపోతుండగా వారి మీద వెపన్ ఫుడ్ పెట్రోలింగ్ పార్టీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ రవికుమార్ తన దగ్గర ఉన్న SLR వెపన్ తో 9 రౌండ్లు పారిపోతున్న నేరస్తులపై ఫైర్ చేయడం జరిగింది. ఉన్నటువంటి సిబ్బందితో లోకల్ పోలీసు కోఆర్డినేషన్ తో ఈ నేర స్థలానికి ఎటైతే పారిపోయారో ఈ చుట్టుపక్కల సెర్చ్ పార్టీస్ సెర్చ్ చేస్తా ఉన్నాయి. ముద్దాలకు సంబంధించినటువంటి 2 బ్యాగులు మనకు దొరకడం జరిగింది. ఆ 2 బ్యాగుల్లో ముద్దాలకు సంబంధించినటువంటి కొన్ని వస్తువులు, అదేవిధంగా వాళ్ళు సిగ్నల్ ట్యాంపరింగ్ ఉపయోగించేటువంటి రూపా కాయిన్ ఉండడం జరిగింది. ఇటు పరిస్థితుల్లో ముద్దాయిల్ని పట్టుకొని చట్టం ముందు నిలబట్టి కఠినంగా వారికి శిక్షలు పడే విధంగా కేసు దర్యాప్తు చేస్తాం. చోరీ సమాచారం అందుకున్న బాపట్ల పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. సమీపంలోని జీడి మామిడి తోటలు, పొలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. 6 నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాదికి చెందిన వ్యక్తిగా అతడిని గుర్తించారు. చోరీకి 6 వచ్చినా ఈ ముఠాలో మరికొందరు ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మిగతా వారి కోసం బాపట్ల, గుంటూరు జిల్లాల పరిధిలో గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడ కూడా ఓ బృందాన్ని పంపి తనిఖీలు చేస్తున్నారు. చోరీ ఘటనపై రైలు ప్రయాణికులు మీనాక్షి, కనకదుర్గ విజయవాడ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏప్రిల్ 19న నర్సాపూర్ వీక్లీ ఎక్స్ప్రెస్లో అప్పికట్ల సమీపంలో ప్రయాణికుల నుంచి 12 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. మే 12న గుంటూరు జిల్లా నిడుబ్రోలు స్టేషన్ సమీపంలో రైలు సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఆపేందుకు ప్రయత్నించారు. ఆ రోజు కూడా పోలీసులు కాల్పులు జరపడంతో దొంగలు పారిపోయారు. 2 నెలల వ్యవధిలో 3వ చోరీ ఘటనలు జరగడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 3 అనుమానాస్పదంగా మృతి చెందారు. సంగం మండలం దువ్వూరులో రిటైర్డ్ టీచర్ మధుసూదన్ రావు, ఆయన భార్య రత్నవేణి, వారి కుమారుడు సాయి శుక్రుత్ ఇంట్లో ఉరేసుకుని చనిపోయినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉరి వేసుకుని మృతి చెందిన 3 చేతులు కట్టేసి ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఒకరి చేతులు వెనక్కి, మరొకరికి ముందుకు విరిచి కట్టినట్లు ఉంది. మరణ వాంగ్మూలం లేఖ బీరువాలోని ఫోటో ఆల్బంలో ఉందంటూ రాసి బీరువాకి అంటించారు. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఏం రాసి ఉందో పోలీసులు వెల్లడించలేదు. 3 మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 3 ఉరేసుకుని చనిపోయారా లేక ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలు కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో రాయితీపై రైతులకు విత్తన పంపిణీ చేసేందుకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఖరీఫ్ సీజన్లో విత్తన సరఫరా పనులు వేగవంతమయ్యాయి. ఈసారి సూపర్ ఎలినినో ప్రభావం రాయలసీమ జిల్లాలపై తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా వర్షపాత లోటు ఉన్న చేతికొచ్చే పంటల రకాల విత్తనాలను రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. తక్కువ సమయంలో పంట చేతికొచ్చే రకాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామంటున్న ఏపీ సీడ్స్ ఉమ్మడి అనంతపురం జిల్లా మేనేజర్ సుబ్బయ్యతో ఈటీవీ ముఖాముఖి. జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. దీనికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే రైతులకు రాయితీ విత్తనాలు ఇచ్చేందుకు నిధులు విడుదల చేయడం జరిగింది. తక్కువ కాల వ్యవధిలో పంటలు చేతికొచ్చే విత్తనాలను సమకూర్చుకోవాలని చెప్పి ఇటు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు, ఇటు వ్యవసాయ శాఖకు
ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఉమ్మడి అనంతపురం జిల్లా మేనేజరు సుబ్బయ్య గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈసారి విత్తనాలు ఏమేమి రైతులకు ఇవ్వబోతున్నారు? ప్రభుత్వం నుంచి ఏ విత్తనాలు ఎంత క్వాంటిటీ ఇవ్వాలనే ఆదేశాలు వచ్చాయి? రాష్ట్ర ప్రభుత్వము అంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ రైతులను ఆదుకునే విధంగా 200 కోట్ల రూపాయలను ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి రైతుల తరపున మరియు కార్పొరేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నెల 3వ తేదీ నుంచి మొత్తం ఈ ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. ఈ ఎలినో ప్రభావంతో తక్కువ వర్షపాతంతో ఏవైతే ముందుకు పండుతాయో వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం వారు మనకు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా ఇప్పుడు వర్షాధారం కింద మెయిన్ కందులు మన జిల్లాలో అంటే వేరుశనగ తర్వాత అత్యధికంగా పండించే పంట కందులు. అందుకొరకు LRG 105 అనేది అంటే తక్కువ కాల వ్యవధిలో వచ్చే పంట. దాన్ని అంటే 13,000 మొత్తం 26,000 కిట్లు కేంద్ర ప్రభుత్వము మన జిల్లాలకు 2 జిల్లా సత్యసాయి జిల్లాకు 13,000 మరియు అనంతపురం జిల్లాకు 13,000 కిట్లను అనుమతి ఇచ్చింది. దాని ప్రకారం మేము ఇప్పుడు సప్లై చేస్తున్నాము. RSKలకు కూడా పొజిషన్ చేస్తున్నాము. వేరుశెనగలో చాలా కాలంగా ఒకే రకం TMV9 అనేది వాడుతున్నారు. ఈ రకాన్ని కూడా మార్చాలి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దిగుబడులు రావు, బెట్టకు తట్టుకునే పరిస్థితులు ఉండవని. దీనికి తగ్గట్టుగా విత్తన రకాలను ఏమన్నా మార్చి రైతులకు వేరుశెనగలో ఇస్తున్నారా? కంపల్సరీ అలాగ చేసి మనం విత్తన రకాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోతేనే మనకు రైతులకు మంచి దిగుబడి వస్తుంది. దానిలో భాగంగా తిరుపతి RRS నుంచి TCGS 1694 విశిష్ట అనే రకము అంటే ఇంతకుముందు K6 రకం ఉండేది. అది కొద్దిగా తెగుళ్లను అది రావడం వల్ల రైతులకు కనీసం 10 బస్తాల దిగుబడి కూడా రావట్లేదు. తిరుపతి వ్యవసాయ కాలేజీ బ్రీడర్ సీడ్ వచ్చేసి ఒక 600 క్వింటాలు తెప్పించాము. కేంద్ర ప్రభుత్వము ఇంకోటి అంటే ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ నేషనల్ NEMU అంటే నేషనల్ ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్, దాని కింద కూడా మన జిల్లాకు కనీసం అంటే ఒక 7,000 క్వింటాల్ ఈ వెరైటీని కొత్త రకాన్ని అంటే ఫ్రీగా 100% సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది. ఈ ఎలినో ప్రభావంతో అపరాలు కానీ అంటే బ్లాక్ గ్రామ్ కానీ, గ్రీన్ గ్రామ్ కానీ, రెడ్ గ్రామ్ కానీ అటువంటి వేసుకుంటే కనుక రైతులు కొంచెం అంటే కనీసం ఈ ఎలినోవా ప్రభావం నుంచి బయటపడిపోతారని చెప్పేసి మా ఆలోచన అండి. ఈ ఎలినోవా ఉందని చెప్పి ముందే ప్రభుత్వం నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో దానికి తగినట్లుగా తృణధాన్యాలు కానీ ఇతర రకాలు షార్ట్ డ్యూరేషన్ ఏమేమి సిద్ధం చేసి ఈ వర్షాలకు అనుగుణంగా మనకు రెడ్ గ్రాము గ్రౌండ్ నట్ ఇస్తున్నాము. అంటే ఇంకొక 15 రోజుల తర్వాత ఏవైతే చిరుధాన్యాలు ఉన్నాయో ఆ చిరుధాన్యాలను ఎలినోవా దానికి వాడుకొని కొర్ర కానీ, రాగులు కానీ, బాజ్రా కానీ ఈ రకాలను మనం సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వేరుశెనగకు బదులుగా కంది సాగు చేస్తున్నారు. పోయినసారి కూడా దాదాపు 30-40% విస్తీర్ణం పెరిగింది అంటున్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంది అంటున్నారు. అంత విత్తనాలు అన్ని మంచి రకాలు కందుల్లో మన దగ్గర ఉన్నాయా? ఉన్నాయండి. మనకు LRG 105 అనేది తక్కువ కాలం పంట కాలంలో వచ్చే రకము. LRG 105 రకము అదే రకమైన పోయినసారి దిగుబడులు కూడా బాగా వచ్చాయి. నాఫెడ్ ద్వారా వాటి ద్వారా ప్రొక్యూర్మెంట్ కూడా బాగా జరిగింది. సుమారుగా 1,00,000 టన్నుల పైన ప్రొక్యూర్మెంట్ జరిగింది. దానికి LRG 105 వెరైటీ బాగా సూట్ అయింది. అది కాకుండా PRG 176 అని కూడా పోయినసారి ఇచ్చాము. అది కూడా బాగానే వచ్చింది. ఈ 2 రకాలను ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. థ్యాంక్ యూ సార్. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ తక్కువ కాలంలో పంట చేతికొచ్చే రకాలను సిద్ధం చేశామని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అనంతపురం జిల్లా మేనేజర్ సుబ్బయ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా నుంచి. రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అందుకు తగ్గట్టు యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టెక్కలిపట్నంలో రాయితీపై వరి విత్తనాలు ఆమె పంపిణీ చేశారు. చిన్న చిన్న ఇబ్బందులు కలిగిన ఎరువులు కొంతమంది తీసుకుని వెళ్ళి వారి ఇంట్లో స్టాక్ పెట్టుకునే విధానం లేకుండా రైతుకి ఎన్ని ఎకరాలు ఉంటాయి, ఎకరాలకు తగ్గట్టు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తీసుకున్నా మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎంత ఎకరాలు తగ్గట్టు ఎరువులు ఇస్తారు. ఎవరు దీంట్లో మోసం చేసే పని లేదు. ఎవరికి ఎంత ఇచ్చారన్నది ఈ రోజు చాలా చక్కగా మన యాప్లో కనిపిస్తుంది. ఎవరికి ఇబ్బంది కలగనివ్వకుండా ఎరువులు కానీ అలాగే విత్తనాల పంపిణీ కానీ చేస్తున్నాము. కొంతమంది ఉంటారు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు అబద్ధాలనే పుకార్లా తీసుకెళ్లి ఎక్కడో ఏదో అయిపోతుంది, రైతులకు అన్యాయం జరిగిపోతుంది, ఎవరికో జరిగిపోతుందని అబద్ధాల వార్తలతో ముందుకొస్తారు. దయచేసి మీకు మరీ చెప్తున్నాను, ఏ రైతుకి ఇబ్బంది కలిగినా ఇగో అమ్మ నాకు 3 ఎకరాలు ఉంది కానీ నాకు 3 ఎకరాలు తగ్గట్టు ఈరోజు ఎరువులు ఇవ్వలేదు, విత్తనాలు ఇవ్వలేదు అంటే డైరెక్ట్ గా మా ఆఫీస్కి రండి. మీకు ఎందుకు ఇవ్వలేదు అడిగి ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. కానీ అబద్ధాలని పుకార్ని దయచేసి నమ్మద్దు.
దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. పుష్కరాల కోసం ఫేజ్ 1లో 9 కోట్ల 10 లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రతిపాదనలు పంపితే మరో 2 కోట్ల 30 లక్షలు నిధులు ఇచ్చారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో దేవాలయాలను గాలికి వదిలేశారని రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. పుష్కరాలకి ఏం చేస్తున్నారన్నవారు ఈ ఎండోమెంట్ శాఖ ద్వారా ఫేజ్ 1 9 కోట్ల 10 లక్షలు తీసుకొచ్చాం. 9 కోట్ల 10 లక్షలు కూడా టెండర్ అయిపోయినాయి, పనులు కూడా ప్రారంభం అయిపోయినాయి. మీరు వెళ్ళి చూడవచ్చు. గతంలో మీరు చూడండి, 9 కోట్ల 10 లక్షలు చేసేమో అని అంటే ఏదో పుష్కరాలు వచ్చినాయి కాబట్టి ఏదో చెయ్యాలని కాదు. ఇవన్నీ కూడా అక్కడ అవసరాన్ని పుష్కర సమయంలో చేస్తున్నాం అంతే. కోఇన్సిడెన్స్ కాకపోయినా కూడా చేసేవాళ్ళం. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా? ఎందుకు దేవాలయాలను గాలికి వదిలేశారు మీరు? ఆఖరికి మార్కండేయ స్వామికి దేవాలయంలోనే ధ్వజస్తంభాన్ని కూడా మీరు ఎందుకంత శిథిలావస్థ పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు వదిలేశారు? మేము కాదా మళ్ళా దాన్ని పునఃప్రారంభించుకున్నాం? మీరెందుకు చేయలేపారు? ఎందుకు మీకు ఆ చిత్తశుద్ధి లేదు వైసీపీ వాళ్ళకి? దేవాలయాల మీద మీకైనా కక్ష ఉందా? పైపెచ్చు దేవాదాయ శాఖ నుంచి ఖర్చు పెట్టాల్సిన నిధులు మీరు దారి మళ్లించేసి ఆ యొక్క విశ్వాసం నమ్మకం కలిగిన భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీశారు మీరు. ఈరోజు మేము మొదటి ఫేజ్లో 9 కోట్ల 10 లక్షలు తేవడంతో పాటు సెకండ్ శాంక్షన్ కింద ఈరోజు 2 కోట్ల 36 లక్షలు ఇచ్చారన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కుమార్తె అదృశ్యంతో దుఃఖంలో ఉన్న తమపై సామాజిక మాధ్యమాల్లో కొందరు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారని జ్ఞానేశ్వరి తల్లి భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డ అదృశ్యంపై కొంతమంది పెడుతున్న కామెంట్లు తమను ఎంతో బాధిస్తున్నాయన్నారు. పాప అదృశ్యమై 10 రోజులైనా క్షేమంగా వస్తుందని ఆశతో ఉన్నామని, ఆ ధైర్యాన్ని కోల్పోనివ్వద్దని కోరారు. తల్లి బాధను అర్థం చేసుకుని నెగిటివ్ కామెంట్లు పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో ఈ నెల 6న అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. మేము ఎంత సఫర్ అవుతున్నాం అన్నది మాకు తెలుసు. పడుకుంటున్నామా, తింటున్నామా, తెల్లలేదా, ఏంటి ఉంటున్నామా, ఎలా ఉంటున్నాము అనేది అది మా ఒక్కరికే తెలుసు. మీరు రావాలనుకుంటే వచ్చి ఒకసారి ఇక్కడ వచ్చి మా పరిస్థితి ఏంటో, మా బాధ ఏంటో చూసి వెళ్ళండి. అంతేకాని మీరు ఎక్కడో ఉండి మీరు చూసింది ఒకటి చూడకుండా ఒకటి సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా, వీడియోలు వచ్చేస్తున్నాయి కదా, ఇదే జరుగుంటుంది మీరు అనేసుకోవడం, కామెంట్స్ పెట్టేయడం అది కరెక్ట్ కాదు. నెగిటివ్ వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో దయచేసి తల్లి బాధను అర్థం చేసుకుని కామెంట్స్ కానీ వీడియోస్ కానీ పెట్టొద్దు. ఇప్పటికీ కూడా మా పాప వస్తుందని మాకు ఎంతో కొంత ధైర్యంగా ఉంది. ఉన్న ధైర్యాన్ని కూడా మమ్మల్ని కోల్పోనివ్వద్దు. భూ బకాసుర చట్టంతో వైసీపీ వణికిస్తే భూ రక్షణ విధానాలతో కూటమి అభయం ఇస్తోంది. ఎప్పుడు ఏ రాజకీయ గద్ద భూముల్ని తన్నుకుపోతుందో అని అప్పట్లో అల్లాడిన రైతులు గత 2 ఏళ్లుగా మన ఆస్తికేమీ కాదనే ధీమాతో ఉంటున్నారు. ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు దశాబ్దాల నాటి రెవెన్యూ చిక్కుముడులు ఇప్పటికీ వీడకపోవడం కలవరపెడుతోంది. 3 అంతుల సమస్యలు ఎప్పుడు తీరుతాయో తెలియని దుస్థితి నెలకొంది. భూమంతర్ ఖాళీపై జనం ఏమంటున్నారు? ఈ చిక్కుముడులను విప్పాలంటే వచ్చే 3 ఏళ్లు ప్రభుత్వం చేయాల్సిందేంటి? వైసీపీ హయాంలో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ యజమానుల్లో కల్లోలం రేపింది. భూములు, ఇళ్ల స్థలాల యజమానులను నిర్ణయించే అధికారం అప్పటి అధికార పార్టీ నేతలకు, గులాంగిరి చేసే అధికారులకు అప్పచెప్పడంతో రైతుల కాళ్ల కింద భూమి కదిలినంత పనైంది. ఎవరో ఒకరితో ఫిర్యాదు చేయించి ఆ భూముల్ని వివాద రిజిస్టర్లో చేర్పించి ఫ్రీ హోల్డ్ ముసుగులో భూములు మింగేసే కుట్రకు తెరతీయడం అంతులేని ఆందోళనకు కారణమైంది. జగనన్న భూ హక్కు, భూరక్ష పేరిట భూభక్షణకు పాల్పడ్డారు. రైతులకు సంబంధం లేకుండా కొలతలు వేసి అడ్డగోలుగా భూ పరిమాణం తగ్గించేశారు. కొందరు భూములకు ల్యాండ్ పార్సిల్ మ్యాప్, LPM జాయింట్ గా ఇచ్చేశారు. ఎవరిదెంతో తెలియాలంటే మళ్లీ సర్వే చేయించుకోమని ఉచిత సలహా పడేశారు. తాత ముత్తాతల నాటి ఆస్తుల పాసు పుస్తకాలు, రీసర్వేరాలపై జగన్ బొమ్మలు వేసుకోవడం నాటి ప్రభుత్వ అరాచకాలకు పరాకాష్ట. కూటమి
కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసింది. భూభాక్షణ చట్టం రద్దుపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో సంతకం చేశారు. అంతటితో సరిపెట్టకుండా కఠినమైన కబ్జా నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు తొలగించారు. 15 రకాల హై సెక్యూరిటీ ప్రమాణాలు, రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు ఈకేవైసీ ద్వారా అందిస్తున్నారు. రికార్డుల ట్యాంపరింగ్ కు ఛాన్సే లేకుండా ఆన్లైన్ లో 1B తో పాటు అడంగల్ను స్వయంగా రైతులే డిజిటల్ లాక్ చేసుకునే సురక్షిత విధానం తెచ్చారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడానికి ఇబ్బందిగా ఉన్న నాలా చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. తప్పుడు రిజిస్ట్రేషన్లను రద్దు చేసే తిరుగులేని అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. భూ సమస్యల పరిష్కారానికి జేసీకి ఉన్న అధికారాలను ఆర్డీఓలు, తహసీల్దార్లకు అప్పగించింది. దాదాపు 1,34,000 ఎకరాల గ్రామ సర్వీస్ ఇనాం భూములకు శాశ్వత విముక్తి కల్పించింది. సైనికోద్యోగులు, సమరయోధులు, రాజకీయ బాధితుల ప్రైవేటు భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించేలా చర్యలు చేపట్టింది. 10 ఏళ్లు దాటిన అసైన్డ్ ఇళ్ల స్థలాలపై పేదలకు పూర్తి హక్కులు కల్పించింది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఫీజులు భారీగా తగ్గించింది. రెండేళ్లుగా తీసుకున్న ఈ చర్యలు బాగానే ఉన్నా చేయాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకు చేసిన ప్రక్షాళన 20% అయితే చేయాల్సింది 80% ఉంది. ఫ్రీహోల్డ్ భూముల్లో అక్రమాలు జరిగాయంటూ నిలిపివేసిన 13.59 లక్షల ఎకరాల రిజిస్ట్రేషన్ల సమస్య ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఇందులో 7.85 లక్షల ఎకరాలు సక్రమంగా ఉన్నట్లు తేలినా నిషేధం తొలగింపులో అంతులేని ఆలస్యం ఇబ్బంది పెడుతోంది. గత ప్రభుత్వం నిర్వహించిన అడ్డగోలు రీసర్వేకి బాధితులైన రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మాది భూమి సమస్య అండి. నాది 14 ఎకరాల భూమి అండి. చాలా గొడవలు చేస్తున్నారు. 2019 కాడి నుంచి ఇదే గొడవ అండి. జగన్ పార్టీ వచ్చిన కాడి నుంచి మేము ఇబ్బందులు పడతానే ఉన్నాము. అంతకుముందు మా భూములు మేము చేసుకున్నాం, బాగానే ఉన్నాము. దౌర్జన్యంగా వచ్చి మా పంటలు లాగేసుకుంటున్నారండి. బేతి కిషోర్, చోడు దుర్గమ్మని వీళ్ళండి బాగా ఎక్కువగా మా చేలువే పడేది. 3,000 ఎకరం పైనే ఉంటుందండి మా ఏరియాలో. ఇలాంటి గొడవలు గిరిజనులు, గిరిజన నేతలు వీళ్ళంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ మమ్మల్ని. జేసీ గారి దగ్గరికి వెళ్ళామండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. చేస్తామంటున్నారు కానీ మాకు ఇంతవరకు ఏ న్యాయం జరగలేదండి. మేము సీఎం గారిని ఒకటే కోరుకుంటున్నామండి, మా భూములు మాకు అప్పచెప్పాలి, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. వెంకటాపురం గ్రామంలో సర్వే నెంబర్ 15/4లో 7 ఎకరాల 39 సెంట్లు మా తాతగారికి ఉన్న భూమి అండి. మా తాతగారికి మా నాన్న ఒక కొడుకు అండి. ఆ కొడుకు మేమిద్దరు కొడుకులు అండి. 2 కొడుకులు అయితే 2 కొడుకులు తమ్ముడు చచ్చిపోయాడండి. సగం ఆ తమ్ముడు కొడుకు సగం రాశాడండి మా నాన్నగారు. మా కొడుకు సగం రాశామండి. ఆవిడ చచ్చిపోయాడండి. మా ఆవిడ విడాకులు తీసుకుందండి 2000 సంవత్సరం. విడిపోయామండి 26 సంవత్సరాల క్రితం. అవినీతికి పాల్పడి రెవెన్యూ వారు ఆమె పేరు ఆన్లైన్ చేశారండి, మ్యూటేషన్ చేసి. వాల్యూ 7 కోట్లు వస్తుందండి. అది చేలోకి వెళ్తున్నారని భయభ్రాంతులు గురి చేస్తున్నారండి పోలీసు వారు. కలెక్టర్ దగ్గర 13 అర్జీలు పెట్టానండి. మా పులప కేశవరావు, నక్కండి ప్రసాద్ వీళ్ళంతా అవినీతి పాల్పడి వాళ్ళకి డబ్బులతో లొంగిపోయారండి. ఎంఆర్ఓ, విఆర్ఓ నువ్వు మాట్లాడితే కోర్టుకు వెళ్ళి అంటున్నాడు ఎంఆర్ఓ. నాకు 74 సంవత్సరాల వయసు. నా బతుకుతాకి ఆధారం లేదండి. 4,000 గవర్నమెంట్ వారు పెన్షన్ ఇస్తున్నారు, 5 కేజీలు బియ్యం ఇస్తున్నారు, దాంతో వృద్ధాశ్రమంలో బతుకుతున్నానండి అని చెప్పానండి. నా భూమి వచ్చి పూరా 50 సెంట్లు అండి. మా తండ్రి గారు మా పెద్దనాళ్ళు సంపాదించిందండి. అది మా నాన్నగారు వాటా వచ్చి 25 సెంట్లు అండి. ఆ 25 సెంట్లు నాకు పసుపు కుంకం కింద రాశారండి మా నాన్నగారు. అదే 2 డాక్యుమెంట్లుగా రాశారు. ఒకటే మ్యూటేషన్ అయిందండి 2022లో. నాకు 1వ నెలలో 7వ తారీఖున నాకు పాస్బుక్ మంజూరు అయిందండి. 6వ నెలలో విడదీశారండి. నేను ప్రశ్నించానండి అమ్మారావు గారిని, పాపారావు గారిని. అంటే నీది 13 సెంట్లు అంటున్నారండి. అయితే నేను అప్పీల్కి వెళ్ళడం జరిగిందండి. డిఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కూడా మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారండి. రెవెన్యూ అధికారులు కూడా మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు సార్. దయచేసి నా విన్నపం ఆలకించి దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నానండి.
అప్పటి తప్పులు సరిదిద్దకుండా పాసు పుస్తకాలు ఇస్తుండటం రైతులను కలవరపెడుతోంది. 22A నుంచి ప్రైవేటు భూములు తొలగించాలని, 1,90,000 ఎకరాల చుక్కల భూముల సమస్య పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలున్నా కింది స్థాయి అధికారులు నెలల తరబడి ఫైళ్లు తొక్కిపెడుతున్నారు. ఇతరుల ఖాతాల పేరిట ఉన్న వివాదాలను 3 నెలల్లో పరిష్కరించాలని గడువు పెట్టినా ఒక్కో గ్రామంలో ఇప్పటికీ వందలాది కేసులు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్రంలో అధికారం మారి 2 ఏళ్లు దాటినా వైసీపీ నేతల ఆగడాలు ఆగకపోవడం రైతులను ఇబ్బంది పెడుతోంది. నేను అక్కడ జీవనం సాగించటానికి ఏదో పూరంబాగు స్థలం పట్టుకొని అంత ఇల్లు కట్టుకొని నేను అక్కడ ఉండబట్టి కూడా చాలా ఏళ్ళయింది. నా ఇంటి పక్కన జగన్ పార్టీ వాళ్ళే నన్ను అక్కడ ఉండకుండా ఎల్లగొట్టాలని, నా పిల్లలు చిన్న పిల్లలు సార్, తల్లి చచ్చిపోయిన పిల్లలు, వాళ్ళు కావాలని చెప్పి ఇంటి మీద రేకులు బగలగొట్టడం, ఇంటి ముందర బండాలు బగలగొట్టడం, ఇంట్లో అన్నం తింటే ఏమే అని పిలవటం, భయంకరమైన ఏదింపులు సార్. పట్టా ఉంది, అన్నీ ఉన్నాయి సార్, నాకు ఇంటి పన్నుతో సహా ఉంది. ఎంఆర్ఆవు గారు కూడా 20,000 ఇస్తాం వెళ్ళిపో అంటాడు, నీకు ఇంకో చోట ఇల్లు ఇస్తా అంటాడు. ప్రభుత్వం వాళ్ళు అడిగితేనేమో మూలకు అడ్డం వస్తే కొట్టేశాము అంటారు. మాకు మా తాత ముత్తాత సంపాదించిన భూమి 36 ఎకరాల భూమి ఉంది. పట్టదారు పాస్బుక్లు వడంగలన్నీ కూడా మా పేర్లో ఉన్నాయండి. మా భూమిని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మండలి చైర్మన్ మోషన్ రాజు గారు, అలాగే జోగి రమేష్ అనుచరుడు పొలగం శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరూ కలిపి నర్సాపురం సబ్ రిజిస్టర్ జీవన్ బాబు గారిని ఉండి సబ్ రిజిస్టర్లని మేనేజ్ చేసుకుని మా భూములపై ఆటో మ్యూటేషన్ అనే విధానాన్ని ఉపయోగించుకుని అక్రమ రిజిస్ట్రేషన్ పెట్టి మొత్తం రికార్డ్స్ అన్ని తారుమారు చేస్తున్నారండి. ఈ మండలి చైర్మన్ మోషన్ రాజు చేసి అక్రమాలపై ఒకసారి ఎంక్వైరీ చేయండి. మా ఊర్లో సుమారు 40 ఎకరాల భూమి ఆల్రెడీ కబ్జా చేసి చుట్టూ ఫినిషింగ్ వేసుకుని రోడ్లు వేసుకుని చెరువులతో వేసి ఇష్టానుసారం అతను రౌడీలతో మా భూమిని కబ్జా చేస్తున్నారు. మాకు తెలియకుండా మా పేర్లు మొత్తం రికార్డులు వాళ్ళ అధికారాలను ఉపయోగించుకుని వాళ్ళ పాత పరిచయాలు ఉపయోగించుకుని ఈ విధానాన్ని ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. దయచేసి ఈ అక్రమాలని మాకు న్యాయం చేస్తారని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు నేను కోరి ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అంటే కేవలం ఆదేశాలతో సరిపెట్టకుండా ఏ మండలంలో ఎక్కువ సమస్యలు ఉన్నాయో గుర్తించాలి, బాధ్యులైన అధికారులపై కొరడా జులిపించాలి, సాంకేతిక లోపాలను సవరించాలి, పర్యవేక్షణ మరింత పెరగాలి. అప్పుడే దశాబ్దాల తరబడి పేరుకుపోయిన రెవెన్యూ కష్టాల నుంచి వీలైనంత త్వరగా బయటపడే అవకాశముంది. అది జరిగినప్పుడే భూమిపై భూ యజమానులకు అసలైన భరోసా, రెవెన్యూ రంగానికి శాశ్వత విముక్తి లభిస్తాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రతిష్టాత్మక నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో కమర్షియల్ విమాన రాకపోకలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం లక్నో నుంచి వచ్చిన ఇండిగో విమానం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన మొట్టమొదటి విమానంగా చరిత్ర సృష్టించింది. ఈ విమానాశ్రయ మొదటి దశ నిర్మాణానికి భూములను త్యాగం చేసిన జేవార్ ప్రాంతానికి చెందిన 172 మంది రైతులు తొలి విమానంలో ప్రయాణించారు. వీరితో పాటు జేవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్, యమునా ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ రాకేష్ సింగ్ సహా పలువురు విమానంలో ప్రయాణించారు. 10 ఏళ్ల క్రితం అసాధ్యమనుకున్న ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ సుసాధ్యం చేశారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కొనియాడారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో కమర్షియల్ విమాన రాకపోకలు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే బలమైన రవాణా నెట్వర్క్ ఉండాలని చెప్పారు. నోయిడా విమానాశ్రయం కేవలం దేశానికే కాకుండా అంతర్జాతీయంగా కూడా సేవలు అందిస్తుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. खुशी का दिन है, ये काफी दिन लंबे समय से इंतजार था कि कब यहाँ से शुरू होने वाली है, तो आज वो दिन आ गया है. और यहाँ से आज जेवर इंटरनेशनल एयरपोर्ट से 4 डेस्टिनेशंस के लिए कमर्शियल ऑपरेशंस आज शुरुआत हो चुकी हैं. और आज खास ये रहेगा कि ये पहली बार हो रहा है कि जिन फार्मर्स ने, किसानों ने ये बनाने के लिए भूमि जिन्होंने योगदान दिया है, उनके साथ आदरणीय मुख्यमंत्री जी योगी आदित्यनाथ जी एक स्पेशल प्रोग्राम उन्होंने रखा है. और ये जो पहली उड़ान यहाँ से जो निकली है उसमें 170 किसान यहाँ के और महिलाएं, हमारी बहनें यहाँ से गए, लखनऊ गए हमारे आदरणीय मुख्यमंत्री जी से मिलने के लिए. और जिस तरह से ये नोएडा इंटरनेशनल एयरपोर्ट बना है, ये बहुत बड़ा विजन है. एक देश के लिए ही, देश के एयरपोर्ट्स के लिए एक बड़ा विजन है. ये विजन हमारे आदरणीय प्रधानमंत्री जी के सोच से बना है कि एक एरोट्रोपोलिस बनना चाहिए. ये दिल्ली के लिए तो एक दूसरे एयरपोर्ट की तरह काम करेगा ही,
पर ये वेस्टर्न उत्तर प्रदेश के लिए भी एक बड़ा कनेक्टिविटी का नेटवर्क बनेगा और यहाँ एरोट्रोपोलिस के तहत मैन्युफैक्चरिंग हब, आईटी सेक्टर का, एमआरओ का, अदर एविएशन रिलेटेड सर्विसेज का भी एक बड़ा हब बनने वाला है। तो रोजगार के संभावनाएं बहुत बड़े होने वाले हैं। तो आप सोच सकते हैं कि आगे जाते हुए देश में अगर गिने चुने 5 एयरपोर्ट आप निकालेंगे कि सबसे पोटेंशियल एयरपोर्ट्स कौन से हैं, उसमें जेवर सबसे पहले रहेगा।